ఇన్ని రోజులు నన్ను మోసం చేస్తున్నావు కదా, ఎందుకు మనోజ్ ఇలా చేశావు? సారీ రోహిణి, షాప్ ఓపెన్ చేసిన కొన్ని రోజులకే నేను మోసపోయానని నీతో ఎలా చెప్పమంటావు? నేను నీ భార్యని, నా దగ్గర చెప్పడానికి ఏంటి నీ ప్రాబ్లం? నీ దగ్గర చెప్పడానికే నేను ఇంకా ఎక్కువ భయపడ్డాను. నువ్వు నన్ను చేతకాని వాడిలా తీసి పారేస్తావేమో అని. ఏం మాట్లాడుతున్నావు మనోజ్? నీకేమైనా అర్థం అవుతుందా? నా మీద నీకున్న రెస్పెక్ట్ పోతుంది కదా రోహిణి. నేనెప్పుడైనా నీతో అలా అన్నానా? బిజినెస్ అంటే లాభ నష్టాలుంటాయని నాకు తెలుసు. బిల్లు లేకుండా నువ్వు వస్తువులు అమ్మడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. అది నీకు అర్థం అవుతుందా? కస్టమర్ ని వదులుకోకూడదని అలా చేశాను రోహిణి, కానీ ఇలా మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇలా జరిగిందని నువ్వు నాకు ముందే చెప్పుంటే నేను దీన్ని వేరే విధంగా డీల్ చేసేదాన్ని కదా. ఇప్పుడు చూడు, ఆ బాలు ఎన్ని మాటలు అంటున్నాడు. మీ అమ్మ ఎంత టెన్షన్ పడిపోయింది. ఆంటీ నీకెప్పుడు సపోర్ట్ గానే మాట్లాడతారు, అలాంటిది ఆవిడే నిన్నిప్పుడు కొట్టారు. రోహిణి, ఈ విషయం అమ్మకి ముందే తెలుసు. తెలుసా? అవును, అమ్మతో ఆ రోజే నేను ఈ విషయం చెప్పేశాను. ఇప్పుడు బయట వాళ్ళందరి దగ్గర నుంచి నన్ను కాపాడడానికే అమ్మ నన్ను కొట్టింది. నాకు అర్థం కావడం లేదు మనోజ్. నువ్వు మోసపోయావు ఓకే, తర్వాత మణికంఠ దగ్గర అప్పు తీసుకొని దాన్ని ప్రాఫిట్ గా చూపించావు. ఇది చెప్పడానికి నువ్వెందుకింత సీక్రెట్ మెయింటైన్ చేయాలి? లేదు రోహిణి, నీకు ఇంకొక విషయం చెప్తాను. ఇంకో షాకింగ్ న్యూసా? అలాంటిదే, కానీ నువ్వు కోప్పడకూడదు. సరే చెప్పు, ఏంటది? నేను మణికంఠ దగ్గర అప్పు తీసుకోలేదు. మరి అది చెప్పు మనోజ్. మీనా నగలు అమ్మ దగ్గర పెట్టాం కదా, వాటిని నేను అమ్మేశాను. మరి మీనా నగలు కవరింగ్ నగలుగా మార్చి పెట్టింది అమ్మ. నేను రోహిణి, నాకు వేరే దారిలోకి ఇలా చేశాను రోహిణి. నిన్నేమనాలో నాకు అర్థం కావడం లేదు. సారీ రోహిణి. కొంచెమైనా బుద్ధుందా నీకు? నువ్వు మోసపోవడం వరకు ఓకే, కానీ సొంత ఇంట్లోనే నగలు మార్చి పెట్టేశారు మీరు. నాకు వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది రోహిణి. కిందన్న డీలర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. దానికి నీకు మీనా నగలే దొరికాయా? ఆ బాలు మామూలుగానే మనల్ని వదిలిపెట్టుడు. ఇప్పుడు ఈ విషయం తనకి తెలిస్తే ఏంటి మన పరిస్థితి? మీనా తమ్ముడి చేయి విరగొట్టినట్టు నీ చేయి కూడా విరగొట్టేస్తాడు. అందుకే కదా అమ్మ మేనేజ్ చేసింది. నా నోట్ నుంచి మంచి మాటలు రావు చెప్తున్నాను. మీ అమ్మ మాటలు బాలు నమ్మేస్తాడనుకుంటున్నావా? ఖచ్చితంగా తనకి డౌట్ వచ్చింటుంది. నిజం కనిపెట్టకుండా వదిలిపెట్టుడు. లేదు రోహిణి, ఆలోపు నగలు బంగారంలా మార్చి పెట్టేద్దామని అమ్మ ఆల్రెడీ చెప్పింది. ఎలా మారుస్తారు? కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ మీనా డబ్బుతో బతుకుతున్నట్టయింది. నీతో పాటు కలిపి నా పరువు కూడా తీస్తున్నావు. సారీ రోహిణి, కళ్ళు మూసి తెరిచేలోగా తెలియకుండా అన్ని జరిగిపోయాయి. ప్లీజ్ నన్ను క్షమించు. ఇక నుంచి నేను నడకుండా నేనేది చేయను. బాలుకి ఈ విషయం తెలిసిందంటే మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడు. ఈ విషయం ఎలాగైనా సరే బయటికి తెలియకుండా ఉండాలి. అదంతా ఏమీ తెలీదు, ఏదో ఒకలాగా మేనేజ్ చేద్దాం. ఇప్పుడు నాకు నువ్వు ఈ నిజం చెప్పావని ఆంటీతో చెప్పుకో. ఏ? మీ అమ్మ చెప్తే మాత్రం ఏ అని అడగవు, నేను అడిగితే మాత్రం ఏ ఎందుకు అనే ప్రశ్నలు అడుగుతున్నావు. సరే సరే, నువ్వు కోపడకు, నేను చెప్పను. ఏం చేస్తున్నావు? రాస్తున్నాను. ఏం రాస్తున్నావు? అన్ని సజీవ పాత్రలతో అల్లుకున్న అందమైన తెలుగు డైలీ సీరియల్. వారానికి ఒక ట్విస్ట్, వారం ఎండింగ్ లోనూ ఇంకో ట్విస్ట్. అడుగడుగున ఉత్కంఠ రేపే సన్నివేశాలు, రోజు రోజుకి దిమ్మ తిరిగిపోయే మలుపులు. ఆ ప్రొఫెషన్ మార్చావా? డబ్బింగ్ వదిలేసి రైటింగ్ మీద పడ్డావా? డబ్బింగ్ నా ఊపిరి, రైటింగ్ నా శ్వాస. రెండింటికి మీనింగ్ ఒకటే. కొత్తగా ఏంటిది? ఈ ఇంట్లో ఏ రోజు చూసినా ఏదో ఒక కొత్త ట్విస్ట్ పుట్టుకొస్తూనే ఉంటుంది. ప్రతి వారం మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక కొత్త కంటెంట్ తో మన ముందుకు వస్తూనే ఉన్నారు బాలు వర్సెస్ మనోజ్. అతి కీలకమైన పాత్రలో శ్రీమతి ప్రభావతి. అందుకని రగడ టెలిఫిల్మ్స్ వాళ్ళు ప్రచరంబోలా అనిపించే డైలీ సీరియల్ కి కథ కావాలని సర్చింగ్ లో ఉన్నారంట. అనుకోకుండా నాకు ఈ ఐడియా వచ్చింది. ఈ ఇంట్లో జరిగే కథ చూస్తుంటే ఏ డైలీ సీరియల్ లోనూ ఇంత డ్రామా ఉండదనిపించింది. ఇది నా ఒపీనియన్. కాబట్టి ఈ రోజు నుంచి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని నేనే రాయాలని డిసైడ్ అయిపోయాను. పాపం తెలుగు ప్రేక్షకులు. టైటిల్ ఏం పెట్టావు మరి? గయ్యాలి గంగావతి. మా అమ్మ విందంటే నిజంగా గయ్యాలి అయిపోతుంది. ఇప్పుడేమైనా తక్కువ? నా దాకా రాదు గాని ఆవిడ మీనాని రాచి రంపాను పెడుతూనే ఉంటుంది కదా. నువ్వు మైండ్ లో మాట్లాడుకోవాల్సిన మాటలన్నీ ఇలా బయటకు మాట్లాడిస్తే ఎలా? టైటిల్ మార్చు. పోనీ పార్లర్ మింగిన పెళ్ళ, లక్షలు మింగిన మొగుడు అని పెట్టనా? అమ్మో, ఇది మరీ డైరెక్ట్ గా ఉంది. వద్దు బాబోయ్.
ఈ ఇంట్లో కాంట్రవర్సీ క్యారెక్టర్స్ మన ఇద్దరమే. ఈ కథతో అందరికీ చెడైపోతాం. అదంతా నేను చూసుకుంటానులే. ఈ ఇంట్లో నిజంగానే మీ మనోజ్ చెప్పే మాటలు నమ్మేలా లేవుగా. వాడు అలాగే నమ్మేలా నమ్మలేని కథలు నమ్మకంగా చెప్పాడు. మనం నమ్మకపోయినా నమ్మి తీరాలి. బాలు అన్నట్టు నిజంగానే మనోజ్ నగలు మార్చుండొచ్చు కదా. ఉండొచ్చు. ఆ కవరింగ్ నగల గురించి తెలిసి మీ అమ్మ కవర్ చేసుండొచ్చుగా. ఉండొచ్చు. ఈ నిజాన్ని బయట పెట్టడానికి మనం ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ని పెట్టి ట్రై చేయొచ్చుగా. ఇంకా నయం, ఈ కేసు సిబిఐకి అప్పచెప్దాం అనలేదు. మన దగ్గర రుజువులు లేవు కాబట్టి బాలు అనే చూసుకుంటాడు. అంతవరకు ప్రేక్షకుల్లా చూస్తూ ఉందాం. ఇప్పుడు ప్రేక్షకులు ముందుగానే కథను ఊహించేస్తున్నారు. అలా నేను ఊహించి ఈ కథలో మలుపులు రసవత్తరంగా రచిస్తున్నా. అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది గయ్యాలి గంగావతి. లక్షలు మింగినోడు నగలు మింగేశాడా? ఆ నగలు కవరింగ్ నగలని గంగావతికి తెలుసా? మీరే చూడండి మీ అభిమాన ఛానల్లో. నీకుమాయి దీపం కార్తీక దీపం చేరని పాద దీపం కర్పూర దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని పాద దీపం కర్పూర దీపం ఇదే మీరు సూపర్ ఆంటీ. మీకు పాటలు పాడడం కూడా వచ్చా? నాకు అన్ని కళలు వచ్చమ్మా. ఓ, మరి ఇదేం కళ? ఒత్తుల కుటీర పరిశ్రమ ఏదైనా పెట్టారా? ఇన్నొత్తులు చేస్తున్నారేంటి? ఇవాళ కార్తీక పౌర్ణమి కదమ్మా. ఈ రోజు గుడికెళ్లి ఉసిరి చెట్టు దగ్గర ఈ ఒత్తులు కాలుస్తారు. మరి ఇవెందుకు ఇన్నున్నాయి? మొత్తం 365 ఒత్తులు. అంటే ఒక సంవత్సరానికి సరిపడ ఒత్తులన్నీ ఈ ఒక రోజు వెలిగించాలన్నమాట. అంటే అన్ని ఒక్కసారే వెలిగిస్తే ఇక సంవత్సరం మొత్తం ప్రతిరోజు వెలిగించాల్సిన అవసరం లేదన్నమాట. అంటే అది ఇది మరి అబ్బబ్బా. అవునత్తయ్య, రోజు దీపం వెలిగించక్కర్లేదా? అన్నీ కలిపి ఒకేసారి వెలిగిస్తే చాలా? అది అదేంటి అలా అవ్వక్కయ్యారు? ఆన్సర్ చెప్పండి. నేను చెప్తాను. ప్రతి ఇంట్లో నిత్య దీపారాధన చేస్తాం, కానీ మన ఆడవాళ్లకు నెలకు 5 రోజులు దీపారాధన చేయటం కుదరదు కదా. అలాగే ఒకే గోత్రం ఉన్నవారు పోవడం వల్ల, అనారోగ్యం వల్ల, ఇలా చాలా కారణాల వల్ల ప్రతి రోజు దీపారాధన చేయడం కుదరదు కదా. అందుకని ఇది పరిహారం. కార్తీక పౌర్ణమి, దీన్నే శరద్ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి నాడు 365 ఒత్తులు వెలిగిస్తే ప్రతి రోజు వెలిగించినంత పుణ్యం వస్తుంది. అంతేకాని ప్రతిరోజు నిత్య దీపారాధన చెయ్యక్కర్లేదు అని అర్థం కాదు. ప్రతిరోజు వెలిగించని వాళ్లకు ఈ ఒక్క రోజు వెలిగిస్తే అన్నిటికీ పుణ్యం ఈ ఒక్క రోజే ఆ భగవంతుడు ఇస్తాడు అని నమ్మకం. ఇంత వయసు వచ్చినా ఆంటీకి తెలియనివి నీకెలా తెలుసు మీనా? మా పూల కొట్టు గుడి ముందే ఉంది కదా, అక్కడ పురాణ కాలక్షేపం ప్రవచనాలు చెప్తారు కదా, అలా విని తెలుసుకున్నాను. ఓ, చాలా గ్రేట్. ఈ రోజు ఇంకొక విశేషం ఉంది. ఏంటది? ఈ రోజు పరమశివుడు అర్ధనారీశ్వరుడుగా పూజలు అందుకుంటాడు అని కూడా నమ్మకం. అంటే పార్వతీదేవితో కలిసి పూజలు అందుకుంటాడన్నమాట. అప్పుడు ఇద్దరిని కలిపి పూజించిన వాళ్ల దాంపత్యం బాగుంటుందని కూడా అంటారు. ఈ రోజు పౌర్ణమి కదా, శరత్ రూపంలో చంద్రుడు ఎక్కువ వెన్నెలిస్తాడు. ఆ వెన్నెల కిరణాలు మన మీద ప్రసరిస్తే మనకి మానసికంగా ఎలాంటి సమస్యలున్నా పోతాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజున గుడిలో కార్తీక దీపాలు వెలిగిస్తారు. అది చంద్రుడికి నీరాజనం. నేల మీద కోనేటి నీళ్లలో దీపం జ్యోతి అగ్నికి గుర్తుగా గాలికి రెపరెపలాడుతూ ఆకాశానికి హారతులిచ్చినట్టుగా దీపాలు వదిలితే పంచభూతాలు మనల్ని ఆశీర్వదిస్తాయి. మీరు చప్పట్లు కొట్టరేంటి? అదే చేతులు ఖాళీగా లేవు కదా. సరే, ఇంత నిదానంగా చేస్తే గుడికి ఆలస్యం అవుతుంది. తలా ఓ చెయ్యి వేస్తే తొందరగా అయిపోతాయి. హలో, పట్టు చీర, వెండి పటీలు, మల్లెపూలు పెట్టుకుని అందంగా రెడీ అయ్యి ఆనందంగా నడిచొస్తున్నావు. ఏంటి విశేషం? ఎవరి కోసం ఇదంతా? మన కోసమేనండి. మన కోసమా? నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నావేంటి? నేను అడిగాననా? ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజంతా ఉపవాసం ఉండి గుడికెళ్లి అర్చన చేయించుకొని కోనేట్లో దీపాలు వదలాలి. వెళ్దాం, మీరు కూడా రెడీ అవ్వండి. నో, ఇదేదో నా నోరు కట్టేయడానికి నువ్వు చెప్తున్న స్టోరీలా ఉంది. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? నిజంగానే గుడికి వెళ్తుందిరా. నువ్వు కూడా వెళ్ళిరా. చక్కగా దైవ దర్శనం చేసుకుని కోనేట్లో దీపాలు వదిలితే ఆ దేవుడు దీవిస్తాడు. చాలా మంచి జరుగుతుంది. మంచా? ఎవరికి? దీనికా? దీన్ని నేను చేసుకోవడమే దీని లైఫ్ లో జరిగిన అతి పెద్ద మంచి. వీళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను దీన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాను కదా, అది అతి పెద్ద మంచి. నీకు అలా అనిపిస్తుందా? అనుభవించే వాళ్ళకి తెలుస్తుందిరా అది మంచో అన్యాయమో. ఏంటే, నువ్వు నన్ను చేసుకుని బాధపడుతున్నావా? చెప్పు, నిజంగా బాధపడుతున్నావా? చెప్పు. లేదండి. నాతో సంతోషంగానే ఉన్నావు కదా? చెప్పు. చూడు, హ్యాపీగా ఉన్నానని ఎంత హ్యాపీగా చెప్తుందో.
ఎప్పుడు గుడికెళ్తుంటావు ఎందుకు? ఏముందా గుళ్ళో? దేవుడే కదా, ఏముందా దేవుళ్ళో అంత ప్రత్యేకత? దేవుళ్ళో ప్రత్యేకత ఉండడం ఏంట్రా, దేవుళ్ళో మహిమ ఉంటుంది. ఏమో తను దేవుణ్ణి చూడడానికి వెళ్తుందో లేకపోతే దేవుడు లాంటి బాలు అన్నయ్యని కలవడానికి వెళ్తుందో నాకు డౌటే. లేదండి, నేను నిజంగా గుడికే వెళ్తున్నానండి. వాళ్ళింటికో వాళ్ళ అన్నయ్యని కలవడానికో అయితే నీతో చెప్తుంది కదరా. ఎందుకు అనవసరమైన ఆలోచనలు పండగ పూట? ఓహో, నిజంగా గుడికే అన్నమాట. అవునండి, గుడికి మాత్రమేగా? గుడికి మాత్రమే. అయితే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి పూజ గదిలో రోజులా పూజ చేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు వెళ్ళవు, వెళ్లే పిల్లని వెళ్ళనీయవు. నీతో ఎప్పుడు ఇంతే, చచ్చ చావచ్చి పడుతుంది. భర్తలా కాకపోయినా మనిషిలా ఆలోచించు. వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే నీకు నచ్చదని తనకు తెలుసు కదా, నీ అనుమతి లేకుండా ఎలా వెళ్తుంది? వెళ్ళనివరా? ఏమో, నా డౌట్ నాకుంది. అది నిజం కాకుండా ఉంటే తనకే మంచిది. అర్థమవుతుంది కదా, బాలుని కలవడానికో ఇంట్లో వాళ్లతో గడపడానికో కాకుండా కేవలం గుడికే అయితే వెళ్ళి రమ్మను. వాడు అలాగే అంటాళ్లే కాని పూజకు అన్ని సిద్ధం చేసుకోమ్మా. సాయంత్రం గుడికి వెళ్ళొద్దు గాని రా. అబ్బో, మీ ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏడుపు గొట్టు కలర్లు కట్టుకుంటారు. బయటికంటే చాలు కలర్ఫుల్ గా తయారవుతారు. అదేంటో మా ఆడవాళ్లకు ఇంట్లో ఎలాంటి గుర్తింపు లేదు, బయటైనా గుర్తిస్తారని మా ఆడవాళ్లు గుడికెళ్లినా ఫంక్షన్ కెళ్లినా చీరల గురించి నగల గురించి తప్ప దేన్ని సరిగా పట్టించుకోరు. తెలుసు. తమరేంటి సోగ్గాళ్ల తయారయ్యారు? నువ్వు ఎంకిలా ఉంటే మరి నేను నాయుడు బావలా ఉండాలి కదా. చాలండి సంబడం. మనోళ్ళు ఎత్తుకునే వయసు వచ్చినా చూపులా కొంటతనం పోలేదు. నీకు నాన్నమ్మ వయసు వచ్చినా ఆ జానతనం పోలేదు. అయ్యో అయ్యో, తప్పు తప్పు. మనం వెళ్ళేది గుడికి స్వామి. ఓం నమ శివాయ అని తప్ప నోటి నుంచి ఇంకేం మాట్లాడకూడదు. లక్ష్మి, పార్వతి, సరస్వతి నా కోడళ్లు ముగ్గురు అమ్మల్లా ఉన్నారు. మరి నేను? నువ్వు ముగ్గురు అమ్మలు కన్నా మూల పుట్టమ్మలా ఉన్నావు. ఊరుకోండి, దిష్టి తగులుతుంది. ఏంటే? నిజంగా బయటికి వెళ్తే మీకు దిష్టి తగిలేలా ఉన్నారత్తయ్య, అందుకే దిష్టి చుక్క పెట్టాను. అంత బాగున్నానా? నిజంగా చాలా గ్లామరస్ గా ఉన్నారా ఆంటీ? మీది నేచురల్ అందం అత్తయ్య, ఎంతైనా క్లాసికల్ డాన్సర్ కదా, మీ అందమే మనోజ్కొచ్చింది. ఊరుకో అమ్మా, వాడికి దిష్టి చుక్క పెట్టాలి. మురిసి ముక్కలైపోకు, అతికించడానికి టైం పడుతుంది. అబ్బాయి గారికి కుళ్ళు. వీళ్ళేరమ్మా? గుడి కదా మావయ్య, పంచలు కట్టుకోమని కండిషన్ పెడితే కుస్తీలు పడుతున్నారు. అదిగో వస్తున్నారు. మా బాలు బాలరాజు, మరి మా రవి నలభీమరాజు, మరి మనోజ్ మనురాజు. నేను చెప్పనా? చెప్పు. మన్మధరాజు. ఏంటి నువ్వు మన్మధుడివా? రే రే. కారణీ కుమాయి దీపం కార్తీక దీపం చేరణీ పాద దీపం కర్పూర దీపం. నన్ను కొట్టిన వాణ్ణి కలవడానికి నా శత్రువుని చూడ్డానికి వస్తావా? నిజంగా మా వాళ్ళు వచ్చే విషయం నాకు తెలీదు. మీ ఇంటికే వస్తుందా లేక ఇంకెవడింటికైనా వెళ్తుందా? నిన్ను
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి అనుకోని సంఘటన జరుగుతుంది. వృశ్చిక రాశిలోని వారు సాధారణంగా లోతైన ఆలోచన చేసేవారు. బయటకి చెప్పకుండా తమలోనే విషయాలను పరిగణలోకి తీసుకునేవారు. వీరి జీవితంలో జరిగే ప్రతి పెద్ద మార్పు ముందే ఒక సంకేతాన్నైతే ఇస్తుంది. కానీ మరో 2 రోజుల్లో వస్తున్నటువంటి ఈ సంఘటన మాత్రం వృశ్చిక రాశి వారు ఊహించని విధంగా హఠాత్తుగా అసలు ముందుగానే గ్రహించలేని రీతిలో మీ జీవితాన్ని తాకబోతోంది. ఈ వచ్చే 2 రోజులు వృశ్చిక రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని ముఖ్యమైన గ్రహస్థితులు అయితే మారనున్న సమయం. చంద్రుడు మీ రాశికి శత్రుగ్రహ స్థితిలో నుంచి అనుకూల స్థితికి చేరే క్రమంలో ఉన్నాడు. శని గ్రహం మీపై పరీక్షలు చేసినప్పటికీ ఈ 2 రోజులలో జరిగే సంఘటన మాత్రం శని ప్రభావం కాదు. ఇది పూర్తిగా చంద్రుడు మరియు కేతువు ఇచ్చే హఠాత్ పరివర్తన. మీరు ఈ మధ్య కొంతకాలంగా ఒంటరిగా ఉన్నట్లుగా అనిపించిందా? మీరు ఎవరికీ మీ మనసులోని బాధలు, ఆలోచనలు పూర్తిగా చెప్పలేకపోతున్నారా? ఈ 2 రోజుల్లో ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెడతాడు. లేదా ఆమె నుంచి ఒక సందేహం లేదా కాల్ లేదా ఒక్కసారిగా జరిగిన ఈ పరిచయం మీ మనసును కదిలిస్తుంది. మీరు ఊహించని ఈ పరిచయం మీ ఆలోచనలను మార్చి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పరిచయం ప్రేమ సంబంధమైన ధోరణి కూడా కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన శుభ సందేశం కూడా కావచ్చు. వృశ్చిక రాశి వారు చాలా కాలంగా మోయనున్న ఒక భారమైన సమస్య ఉంది. అది ఆర్థిక సమస్య. ఎవరో కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడితో జరిగిన తగాదా, లేదా మీ మనసులో ఇంకా తీరని ఏదో ఆందోళన. ఏదేమైనా ఈ సమస్యను మీరు గతంలో ఎన్నోసార్లు పరిష్కరించడానికి ప్రయత్నించి కూడా సాధ్యపడలేదు. కానీ వచ్చే ఈ 2 రోజులలో అనుకోకుండా ఒక పరిష్కారం మీ ముందుకొస్తుంది. అది మీరు ఊహించిన దిశ నుంచి రావచ్చు. ఉదాహరణకి, ఎవరు మీకు సహాయం చేస్తారు? మీకు అనుకోని వ్యక్తి నుంచి సమాచారం వస్తుంది. ఒక డాక్యుమెంట్, ఒక మెయిల్, ఒక ఫోన్ కాల్, ఒక పాత వ్యక్తి మీకు తిరిగి కనిపించడం, ఇవన్నీ మీ జీవితాన్ని తేలిక చేస్తాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి వచ్చేటటువంటి మార్పులు ఎల్లప్పుడూ ఒక పరీక్షతో వస్తాయి. ఈ 2 రోజుల్లో కూడా చిన్న పరీక్ష ఉంటుంది. ఒక చిన్న వివాదం, మాట పట్టింపు, ఎవరో మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవడం, అనవసర సందేహాలు, ఇవన్నీ ఒక్కసారిగా ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ వృశ్చిక రాశి వారికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ప్రశ్నలు ఎంత కఠినంగా వచ్చినా జవాబు మాత్రం మీరు అత్యంత శాంతితో, స్పష్టతతో ఇస్తారు. ఈ సంఘటన తర్వాత మీకు మీపై నమ్మకం పెరుగుతుంది. మీ అంతరాత్మ మీకు నేర్పే ఒక పాఠం ఉంటుంది. అన్ని దెబ్బలు నన్ను విరగొట్టడానికి రావు, కొన్ని నన్ను మరింత బలంగా చేయడానికి వస్తాయని. ఇక వృశ్చిక రాశి వారు చాలామంది ఆర్థికంగా ఈ మధ్య కొద్దిగా ఒత్తిడిలో ఉన్నారు. ఏదో పని ఆలస్యం అవుతుంది, డబ్బు చేతికి రావడంలో లేట్ అవుతుంది, పెట్టుబడి చేసిన చోట నుంచి లాభం రాకపోవడం. కానీ ఈ 2 రోజుల్లో పెండింగ్లో ఉన్న డబ్బు చేరడం, ఎవరో అనుకోని వ్యక్తి నుంచి ఆర్థిక సహాయం రావడం, ఉద్యోగ వ్యవహారంలో అనుకోని శుభవార్త రావడం, బిజినెస్లో అనుకోని అకస్మాత్తుగా లాభం రావడం, ఇలాంటి లాభం వృశ్చిక రాశి వారిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారు సాధారణంగా చాలా విషయాలను లోపలే దాచుకుంటారు. కానీ వచ్చే 2 రోజుల్లో మీలో దాగి ఉన్న ఒక ప్రత్యేక ప్రతిభ బయటపడుతుంది. ఇది వ్యాఖ్యానం, మీ ముందు చూపు, మీ సమస్యల్ని పరిష్కరించే తీరు, మీ నాయకత్వ గుణం, ఇవన్నీ బయట వాళ్ళకి కనబడేలా ఉంటుంది. ఎవరైనా ఒకరు మీ మాట విని ఆశ్చర్యపోతారు. కొంతమంది మీ సలహాను కూడా తీసుకుంటారు. మీరు మీకు తెలియని ఒక శక్తిని గుర్తిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉండరు. కానీ ఉంటే మాత్రం వారు దాచుకున్న శత్రువులే. మీపై చిన్న చిన్న ఈర్ష్యలు కలిగి ఉన్నవారు, లేదా మీ ప్రగతిని చూసి అసంతృప్తిగా ఉన్నవారు ఈ 2 రోజుల్లో వెనక్కి తగ్గుపడతారు. వారి ప్రయత్నాలు ఫలించవు. మీ పేరును కాపాడే ఒక అద్భుతమైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక ఈ సంఘటన తర్వాత మీరు మీ దారిని స్పష్టంగా చూడగలుగుతారు. మీపై నమ్మకం పెరుగుతుంది. ఒక భారమైన సమస్య తొలగిపోతుంది. ఒక కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఇది శుభ పరిణామం, ఒక మలుపు, ఒక మార్పు లాంటిది.